సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఓ 8 ఏళ్ల బాలిక ఉదయం త్వరగా నిద్రలేచింది. త్వరగా రెడీ అయి ఉదయం 8 గంటల కల్లా స్కూల్కు చేరుకుంది. క్లాస్ బయట కాసేపు కుర్చీలో కూర్చుంది. అంతే, కూర్చున్న చోటే ఆ బాలిక అందరూ చూస్తుండగానే గుండెపోటుతో నేల కొరికింది. స్కూల్ సిబ్బంది ఆ చిన్నాన్ని బతికించే ప్రయత్నం చేసినా చివరికి ఫలితం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ఇంతకు ఈ ఘటన జరిగిందెక్కడా? అసలేం జరిగింది? ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతుందని వైద్యులు వెల్లడించారు. ఇటు చిన్న పిల్లల నుంచి మొదలుకొని అటు పెద్దవాళ్ల వరకు ఇలా వయసు తేడా లేకుండా ఎక్కడి వారు అక్కడే హార్ట్అటాక్లతో కుప్పకూలిపోతున్నారు. ఈ క్రమంలోనే మరో బాలిక హార్ట్అటాక్తో ప్రాణాలు కోల్పోవడం అనేది ఆమె తల్లిదండ్రుల్ని, ఇతర కుటుంబ సభ్యుల్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ ప్రాంతంలో ఓ 8 ఏళ్ల బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ స్థానికంగా ఉండే ఓ స్కూల్లో చదువుకుంటోంది. అయితే ఈ చిన్నారి తాజాగా ఉదయం స్కూల్కు వెళ్ళింది. క్లాస్కు ఇంకాస్త టైం ఉండడంతో బయట చైర్లో కొద్దిసేపు కూర్చుంది. అలా కొన్ని నిమిషాలు కూర్చుందో లేదో, కూర్చున్న చోటే ఆ బాలిక గుండెపోటుకు గురైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ఆ చిన్నారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించిందని నిర్ధారించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఆ చిన్నారి హార్ట్అటాక్తో కుప్పకూలుతున్న ఆ దృశ్యాలు స్కూల్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారుతుంది. దీన్ని చూసిన నెటిజన్స్ వామ్మో గుండెపోట అంటూ భయపడిపోతున్నారు. చూసారుగా, ఎప్పుడు ఎవరు హార్ట్అటాక్తో మరణిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అందుకే మీకు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలున్నా వెంటనే దగ్గరలోని వైద్యులను సంప్రదించండి. కాదు కూడదని నిర్లక్ష్యం చేశారా, చేజేతులారా ప్రాణాలు తీసుకున్న వారవుతారు. బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.